మీడియా మిత్రులందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలి అనే పట్టుదలతో పార్టీ కోసం, పార్టీ పటిష్టత కోసం పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా మొదటగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలు గెలిపించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు దుడ్డుమల్ల ప్రసాద్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గుడిరాల జగన్మోహన్ గారికి, వీళ్ళిద్దరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే గెలుపొందిన వాళ్ళని అభినందించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీల మీద, అదేవిధంగా చిత్తూరు అభివృద్ధి అనే నినాదంతో ప్రజల్లోకి వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఆ అభివృద్ధి చేయాలనే కోరిక వాళ్లకు ఇంకా బలంగా ఉండాలని కూడా వాళ్ళకు కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. ఇకపోతే రాజకీయాలు అన్నప్పుడు గెలుపోటములు అనేది సహజంగానే ఉంటుంది. గెలిచిన వాళ్ళు ఆనందంతో సంబరాలు చేసుకోవచ్చు, అది సంప్రదాయం కూడా. ఓటములు అన్నప్పుడు ఓటములకు దిగమింగుకొని ధైర్యం ఇవ్వడానికి నాయకులుగా మేమందరూ కూడా చిన్న కేటర్కి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటుంది కాబట్టి నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిరుత్సాహపడకుండా, అందరూ మనోభావాలు దెబ్బతినకుండా ధైర్యంగా ఉండాలని కూడా అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇకపోతే చిత్తూరులో మీరు చూస్తే ఎన్నడూ లేని విధంగా విధ్వంసం, భౌతిక దాడులు, ప్రాపర్టీస్ ధ్వంసం చేయడం, కాల్చడం గతంలో ఎన్నడూ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ గతం జరిగింది. ఇప్పుడు అండర్ గ్రౌండ్ అయిపోయి ఎక్కడో దాముకొని ఉండాలి. చేసే వ్యక్తి, ధైర్యంగా చేసిన వ్యక్తులు ఎప్పుడైతే కేసులు పెట్టినప్పుడు కూడా దాన్ని ధైర్యంగా పోయి సరెండర్ చేసుకోవాలా. ఇక మీద మన నాయకులందరూ కూడా ఎవరైనా సరే, ఎవరి మీదైనా దౌర్జన్యకాండ జరిగితే మీరందరూ కూడా అదేవిధంగా తిరగబడండి. ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపోవటములు ఉంటుంది, ప్రజాస్వామ్యం ఇది, ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు. కానీ అందుకనేసి భౌతిక దాడులకు చేస్తూ ఉంటే మనం ఊరికే కూర్చోవాల్సిన అవసరం లేదు. దానికి తిరిగి అదేవిధంగానే ప్రతి ఒక్కరు కూడా సమాధానం చేస్తారు. పోలీసులు అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు, నాన్ బెయిలబుల్ కేసులు కట్టారు. ఇప్పటికి అరెస్ట్ అయితే ఇంతవరకు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏనాడు కూడా ఇటువంటి విధ్వంసం అనేది ఎప్పుడూ జరిగిన ఆనవాళ్లు లేవు. అలాంటిది ఈరోజు అనేక మంది ప్రాపర్టీస్ కాల్చడం జరిగింది, ప్రాపర్టీస్ను ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఈ ధ్వంసం చేసింది, ఈ కాల్చింది ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేకు కానీ ఎంపీకి కానీ ఎటువంటి సంబంధాలు లేవు. అది మనకు కూడా బాగా తెలుస్తూ ఉంది. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా, ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా, తన రౌడీయిజాన్ని పునరావృతం చేయాలా అనే ఒక ఉద్దేశంతో చిత్తూరు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలా అని దినదినచర్యగా రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి హింసకు ఎక్కడ కూడా తావులేదు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా, చిత్తూరు ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ విషయంలో మీడియా వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం
ఎంతైనా ఉందనేది కూడా నేను అందరికీ కూడా మీడియా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అమాయక ప్రజలైనటువంటి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, మనుషుల మీద భౌతిక దాడులు చేయడం, ఇటువంటి సంప్రదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది చేస్తున్నారంటే ఇటు గెలిచిన అభ్యర్థులకు కూడా దీనివల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది. ప్రజల దగ్గర తల దించుకునే పరిస్థితి వస్తుంది. ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, 5 సంవత్సరాలు పాలన ఇచ్చారు. కాబట్టి ప్రజలకు నచ్చి ప్రజలను ఆనందించే విధంగా పాలించాలే కానీ ఇటువంటి విధ్వంసకాండ పునరావృతం కాకూడదు. పునరావృతం అయినట్లయితే మేము కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటున్నాం. శాసనసభ్యులు సికే బాబు గారు, అతన్ని కూడా ప్రజలు 20 సంవత్సరాలు రాజ్యాధికారాన్ని ఇచ్చారు. కానీ ఈ దాడులకు మొత్తం ప్రధాన కారకుడు తనే అని కూడా నేను మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటాను.